హైదరాబాద్లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. ఒకప్పుడు అమ్మాయిలు డౌరీ హెరాస్మెంట్కి గురై ఎంతో మంది బలయ్యారు. కానీ ఇప్పుడు అలుమనీ హెరాస్మెంట్ అని, మెయింటెనెన్స్ హెరాస్మెంట్ అని చాలా మంది అబ్బాయిలు చనిపోతున్నారు. అలాగే ఆ బాధ ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే వీటి గురించి అసలు ఎవరి సైడ్ ఎలా తీసుకోవాలి, దీనికి ఏమైనా కొత్తగా రూల్స్ పెడితే బాగుంటుందా అని దీని గురించి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము ఈ హరాస్మెంట్ ఏదైతే అలుమనీ మెయింటెనెన్స్ హరాస్మెంట్ కింద చాలామంది అబ్బాయిలు బలవుతున్నారు. అలాగే కొంతమంది చనిపోయారు, ఈ అతుల్ సుభాష్ ఈ వీళ్ళు. సో ఒకప్పుడేమో డౌరీ హరాస్మెంట్ అని అమ్మాయిలు చనిపోయేవారు. అసలు ఎలాంటి రూల్స్ పెడితే ఇవన్నీ తగ్గే అవకాశాలు ఉండొచ్చు? ఒకప్పుడు అమ్మాయిలు చనిపోయేవారు డౌరీ హెరాస్మెంట్ వల్ల అనేది ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా డెఫినెట్గా ఆ డౌరీ హెరాస్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. డౌరీ హెరాస్మెంట్ ఉంటుంది, వాళ్ళని గృహహింసకి లోనవుతున్నారు, వాళ్ళు విపరీతమైన టార్చర్ ఉంటుంది వాళ్ళకి. అందుకే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్తో ముందుకు వస్తున్నారు. మేము ఉండలేం వీళ్ళతో అనేది ఎప్పుడూ ఉందమ్మా, అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటి అని అంటే అబ్బాయిలు ఈ కేసుల వల్ల బలవుతున్నారు అనేది చాలా బయటికి వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా అతుల్ సుభాష్ చనిపోయినప్పుడు గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు. అతుల్ సుభాష్ మొన్న చనిపోయారు, కానీ ఏదైతే అబ్బాయిలకు జరుగుతుందో ఇది కొన్నేళ్ల నుంచి జరుగుతూనే ఉంది. ప్రీవియస్గా కొంతమంది మెజిస్ట్రేట్లు చనిపోయిన ఇన్సిడెన్సెస్ ఉన్నాయి, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ చనిపోయినవి ఉన్నాయి, ఎస్ఐలు సిఐలు కూడా సూసైడ్ చేసుకున్నారు ఫ్యామిలీ ఇష్యూస్తో. మీరు చూస్తే రీసెంట్గా కూడా ఒక ఎస్ఐ చనిపోయారు. కాకపోతే వాళ్ళని ఎవరు అడ్రస్ చేయలేదు. అతుల్ సుభాష్ అనే అతను సడన్లీ ఎక్కువ లైమ్ లైట్లోకి వచ్చేసారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏదైతే జరిగిందో ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టులో జరిగింది, మీకు చెప్తాను. ఫర్ అన్ ఇన్స్టెన్స్, ఒక హస్బెండ్ ఒక నెలలో 34 సార్లు నాకు డివోర్స్ కావాలి అని పిటిషన్ వేశాడు. ఒక నెలలో ఆయనకి ఫస్ట్ వైఫ్తోని డివోర్స్ అయిపోయింది, రెండో భార్యతో నాకు విడాకులు కావాలి అని 34 సార్లు పిటిషన్ వేశాడు. అని అంటే అసలు ఎంత నాకు ఐ వాంట్ టు ఎండ్ దిస్ మ్యారేజ్ అని, నాకు డెఫినెట్గా విడాకులు రావాలి అని ఆయన ఎంత బలంగా కోరుకుంటే అన్నిసార్లు డివోర్స్ పిటిషన్ వేసి ఉంటారు. ఎందుకు వేశాడు అని వివరాల్లోకి వెళ్తే అతని పైన క్రిమినల్ కేసులు, ఆయన పైన డిఫరెంట్ 498A కేసు కానీ DVC కానీ వేరే క్రిమినల్ కేసులు, రేప్ కేసు కూడా పెట్టింది భార్య. ఓకే, ఆయనను ఒక నెల రోజులు ఆయన జైల్లో ఉన్నారు దీని కారణంగా. ఇంకా వచ్చిన వెంటనే ఆయన హార్డ్లీ వాళ్ళు 1 సంవత్సరం పెళ్ళైతే వాళ్ళు 2 నెలలు కూడా ఇన్ని రకాల కేసులు వేసింది భార్య. ఇంకా ఆ రిలేషన్ అనేది సస్టైన్ అవుతుందా, ముందుకెళ్తుందా? నాకు వద్దంటే వద్దు, ఈ భార్య నాకు వద్దు అని కేసేసాడు. అయితే అసలు ఈ కేసు కూడా ఎలా వచ్చింది అని అంటే, ఇతను డివోర్స్ పిటిషన్ వేస్తే ఆ వైఫ్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. అప్పుడైనా అసలు ట్రాన్స్ఫర్ ఎందుకు, నాకు డివోర్స్ ఇచ్చేయండి, నా వల్ల కాదు ఈమెతో ఉండడము అని క్లెయిమ్ చేశారు. అప్పుడు ఆమె ఏమడిగింది, నాకు కోట్లలో కావాలి యాలిమనీ అనింది. అమ్మ, పెళ్ళంటే బిజినెస్ కాదు, అదొక పవిత్ర బంధము, మీరు ఇది బిజినెస్ లాగా ఇదేదో ట్రేడ్ లాగా బిహేవ్ చేస్తున్నారు, అసలు అన్ని కోట్లు ఎందుకు ఇస్తారు నీకు అని అంటే, ఆయన బోల్డ్ అంతా సంపాదిస్తున్నాడు అంటే అది రేపు పూర్తిగా నష్టపోతాడు, మరి అప్పుడు నువ్వు ఇస్తావా డబ్బు ఆయనకి అని సుప్రీంకోర్టే క్వశ్చన్ చేసింది. సో ఇట్లా ఇనార్డినేట్గా అసలు ఒక తలాతోక లేకుండా మెయింటెనెన్స్ అడగడము. ఇప్పుడు లాస్ట్ టైం కర్ణాటక హైకోర్టులో ఏం జరిగింది అంటే, ఒక మహిళ 6 lakhs per month మెయింటెనెన్స్ అడిగింది. ఆవిడ జడ్జ్ షాక్ అయిపోయి, హైకోర్టు జడ్జి గారు, అమ్మ నీకు అంత డబ్బు ఎందుకు అవసరం పడుతుంది అని అడిగారు. 6 లక్షలు ఏం చేస్తావు నువ్వు నెలకి అని. ఆవిడ చెప్పులు కొనుక్కోవడానికో 20,000, నేను తినడానికో 60,000 అని ఏవేవో లిస్ట్ ఇచ్చారు. ఇలా కాదు, ఏదైనా అర్థవంతంగా అడగండి, అడిగేది అప్పుడు ఇస్తాము అని. అంటే వీళ్ళకి అవగాహన లేకపోవడం వలన, లేకపోతే అడ్వకేట్ల వాళ్ళు ఏం సజెస్ట్ చేయరు యూజువల్లీ, ఇంత అడగండి, మీకు ఎంత కావాలో చెప్పండి మేము రాస్తాము అని అంటాం. కానీ అడ్వకేట్లు 20 కోట్లు రాసేద్దాం, 30 కోట్లు రాసేద్దాము అని అంతలో అర్థం లేకుండా మాట్లాడరు యూజువల్లీ. సో వీళ్ళు ఏంటి అని అంటే,
మనీ మేకింగ్ మెషిన్ లాగా ఆలోచిస్తున్నారేమో భర్త అంటే వాళ్ళ డిమాండ్స్ని తలొగ్గేటట్టు చేసుకోవాలని. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. అందుకని పెళ్ళిళ్ళు అనేవి తగ్గిపోతున్నాయి. పీపుల్ ఇప్పుడు అబ్బాయిలు సెటిల్ అవ్వడానికి ఇట్ ఈస్ టేకింగ్ 30 ఏళ్ళు 35 ఏళ్ళ వరకు. 30లో సెటిల్ అయ్యారనుకోండి, సెటిల్మెంట్ ఇన్ ద సెన్స్ అసలు సెటిల్మెంట్కి అర్థం ఏముంది? సెటిల్మెంట్ అంటే ఏంటి? ఉద్యోగం రావడం సెటిల్మెంటా? డబ్బు సంపాదించడం సెటిల్మెంటా? పెళ్లి చేసుకోవడం సెటిల్మెంటా? సెటిల్మెంట్ అనే దానికి అర్థమే లేదు. ఒక 30 ఇయర్స్కి ఉద్యోగం వచ్చింది అనుకోండి, వాడు అంటాడు నాకు ఇప్పుడే ఉద్యోగం కదా వచ్చింది, అమ్మ నాన్నలతో అంటాడు ఆ పిల్లోడు, నాకు ఇప్పుడే కదా ఉద్యోగం వచ్చింది, నాకు ఒక 2-3 ఇయర్స్ టైం ఇవ్వండి, నేను కొద్దో గొప్ప వెనకాల వేసుకోవడానికి డబ్బు అని. 35 ఇయర్స్కి పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. 35 ఇయర్స్ ఆయనకున్నాయి అన్నప్పుడు 30 ఇయర్స్ వైఫ్ అన్న మినిమం వస్తుంది, ఆర్ఎల్స్ ఈక్వల్ ఏజ్లో ఉంటారు. అప్పుడు వరకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇద్దరికి డెఫినెట్గా ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళు ఏం టెండర్ ఏజ్ పిల్లలు కాదు కదా. 35 ఇయర్స్ అంటే దే ఆర్ వెల్ మెచ్యూర్డ్, పెద్దవాళ్ళు. సో వాళ్ళిద్దరూ అడ్జస్ట్మెంట్స్కి మింగిల్ అవ్వడానికి చాలా టఫ్ టైం ఉంటుంది. వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు, వెంటనే విడాకులు అంటున్నారు. ఓకే, విడాకులు అన్న తర్వాత ఇతను ఏం ఆలోచిస్తాడు? అసలు ఈ పెళ్ళి చేసుకోకపోయి ఉంటే బాగుండేది, ఇప్పుడు కొన్ని సంవత్సరాల చుట్టూ నేను తిరగాలి కోర్టు చుట్టూ డివర్స్ అని. డివర్స్తో ఆపేస్తుందా అమ్మాయి? 498A కేసు అని, DVC అని, డౌరీ ప్రొహిబిషన్ అని, ఉన్నవి లేనివి అన్ని కేసులు వేసేస్తున్నారు వీళ్ళ మీద. సో అసలు ఈ పెళ్ళి అనే దాని మీద విరక్తి వస్తుంది వీళ్ళకి. ఓకే, అంటే జెన్యున్గా వాటి బారిన పడిన వాళ్ళు కేసు వేసినా కానీ నమ్మలేని స్థితికి కోర్టు వారు వచ్చేసారు. నిజంగా గృహహింసకి లోనవ్వడము, నిజంగా మెంటల్ క్రూయల్టీ, ఫిజికల్ క్రూయల్టీ ఉన్న అమ్మాయిలు కేసు వేసినా కానీ కోర్టు నమ్మట్లేదు. ఎందుకు అని అంటే, ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఒక కథ వినుంటాడు, అదిగో నాన్న పులి పులి అని. ఆ పిల్లోడు ఏం చేస్తాడు? పులి వచ్చి ఉండదు, నాన్న అసలు వస్తాడా లేదా పులి అని అరిచినప్పుడు అని 2 సార్లు అరుస్తాడు. 2 సార్లు తండ్రి వస్తాడు, నాన్న పులి అని అంటే, ఏదిరా పులి అని అంటే, ఊరికే నాన్న నువ్వు వస్తావా లేదా అని అరిచి చూశాను అని. 3వసారి నిజంగానే పులి వస్తుంది, నాన్న పులి అని అరుస్తాడు, కానీ ఈసారి నాన్న రాడు. అలా అయింది ఈ పరిస్థితి కూడా. నిజంగా జెన్యున్ కేసెస్ ఎఫెక్ట్ అవుతుంది. అయితే మీరు ఇంతకుముందు చెప్పినట్టు డౌరీ హెరాస్మెంట్ కేసెస్ లేడీస్ పైన ఇప్పటికీ ఉన్నాయి, అలాగే అబ్బాయిల పైన కూడా ఈ అలుమని కానీ లేకపోతే మెయింటెనెన్స్ కేసు పైన ఇట్లా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. డెఫినెట్లీ. సో ఇవి కొంచెం తగ్గాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇట్లాంటి కేసుల పైన మీరు ఎలా డిస్పోజ్ చేయాలి అని లోవర్ కోర్ట్స్కి గైడెన్స్ ఇచ్చింది, ఫ్యూ గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. మీరు మెయింటెనెన్స్ కేసులు డిస్పోజ్ చేసేటప్పుడు ఏవేవి చూడాలి ఏంటి అని. సో ఈ 498A కేసెస్ ఉద్దేశించి కూడా ఏమని చెప్తోంది అని అంటే, మీరు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇవన్నీ ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు, 90% ఆఫ్ ద కేసెస్ ఆర్ ఫేక్ కేసెస్ అని రూల్ అవుట్ చేశారు. ఓకే, అది 100% అనకముందే మనము తెలివి తెచ్చుకొని నిజంగా వాటి బారిన పడే వాళ్ళకి న్యాయం జరగాలి అని అంటే ఈ ఫేక్ కేసెస్ అనేవి పెట్టేది ఆపేయాలి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మ్యామ్. అలాగే మీకు కూడా ఏమైనా లీగల్ అడ్వైజెస్ లేకపోతే లీగల్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ.